హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ సుష్మిత. ఈరోజు నేను అప్పన్పల్లి వెళ్తున్నాను అనమాట. ఇది అప్పన్పల్లి గుడికి వెళ్ళే ముఖద్వారం. ఇది అప్పన్పల్లిలో వెంకటేశ్వర స్వామి వెలిచిన ప్రదేశం. ఇది పాత వెంకటేశ్వర స్వామి గుడి. దీనికే కొత్తగా కూడా ఇంకో వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. ఇది వెంకటేశ్వర స్వామి గుడి ముఖద్వారం. మనం ఈ మార్గం నుంచే గుడి లోపలికి అనేది వెళ్తాము. ప్రత్యేక దర్శనానికి అయితే, ఉచిత దర్శనానికి అయితే వేరే దుక్కు నుంచి క్యూ ఉంది. ప్రత్యేక దర్శనానికి టికెట్ అనేది 100 రూపాయలు ఉంది. ఉచిత దర్శనం క్యూ ఎక్కువ ఉందని చెప్పేసి మేము ప్రత్యేక దర్శనంలో నుంచే ఇంకా వెళ్ళాము. ఇదైతే కొత్తగా కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి. వాళ్ళిద్దరు గుడి స్థాపించిన వాళ్ళు అనమాట. ఇక్కడ ఇది గుడి గోపురం. ఇక్కడ 20 రూపాయల దర్శనం అని, ఉచిత దర్శనం అని, ప్రత్యేక దర్శనం అని 3 రకాల లైన్లు ఉన్నాయి. ఇక్కడ అందరూ దీపాలు అవన్నీ పెట్టి పూజలు అనేవి చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ గంట కొడితే మంచిదంట, అందుకని ఇక్కడ పూజలు చేసుకుని అందరూ గంట అనేది కొట్టి లోపలికి వెళ్తున్నారు. ఈ గుడిలో 7 వారాలు 7 ప్రదక్షిణలు చేసినట్లయితే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. ఈ మార్గంలో, మెట్ల మార్గంలో మనం పైకి అనేది వెళ్ళొచ్చు అనమాట. పైన దేవుళ్ళు ఏమీ ఉండరు, జస్ట్ మనం పైనుంచి గుడిని మొత్తం చూడడానికి మాత్రమే పైకి అనేది వెళ్తాము. పైనుంచి గుడి అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడికి జనరల్గా అందరూ ఏమీ రారు. ఎవరైతే పైకి గుడి అంతా చూడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఫొటోస్ గట్ట తీసుకోవాలనుకున్న వాళ్ళు గట్ట పైకి వస్తున్నారు. ఎదురు కనిపిస్తున్న ప్లేస్లో గట్ట కూర్చుని అందరూ ఫొటోస్ అనేవి తీసుకుంటున్నారు. ఇక్కడ గుడి దగ్గర రథం అనేవి గట్ట గోపురం మీద చాలా బాగుంది. అది గజస్తంభం. కింద నుంచి అయితే పూర్తిగా కనిపించట్లేదు. పైనుంచి అయితే గజస్తంభం అనేది చాలా బాగా కనిపిస్తుంది, పూర్తిగా కనిపిస్తుంది పైనుంచి గజస్తంభం. చూసారా గజస్తంభాన్ని? ఇదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, అక్కడే ఉంది. ఇదైతే గోవులశాల. ముందులో గోవులు ఉండేవంట, కానీ ఈ మధ్యకాలంలో గోవులు అక్కడ లేవంట. ఇదైతే రావి చెట్టు, దానికి విశిష్టత ఉందంట. అక్కడ పెళ్ళైన వాళ్ళు 108 ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు కోరుకున్నవి నెరవేరుతాయని అంటున్నారు. ఇదైతే అన్నదాన సత్రానికి మార్గము. ఇక్కడ అన్నదానం అనేది ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుద్దంట. మనకి మొట్టమొదటిగా అన్నదానం అనేది అప్పనపల్లిలోనే స్టార్ట్ చేశారంట. ఇక్కడ డొక్కా సీతమ్మ అనే ఆవిడ అన్నదానాన్ని మొదలుపెట్టిందంట. అదే ఈ గుడి ఒక ప్రత్యేక విశిష్టత. ఇక్కడ తీర్థం అనేది కూడా సంవత్సరం పొడుగునా ఉంటుందంట, ఎందుకంటే సంవత్సరం పొడుగునా జనాలు వస్తూనే ఉంటారంట. ఈ గుడిలో రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ గుడి చాలా ఫేమస్ అంట. ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి మనం కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారంట. 7 వారాలు వెళ్ళి 7 ప్రదక్షిణలు చేస్తే ప్రతి వారం మన మొక్కుబడిని చెల్లించుకుంటే మన కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. తీర్థం కూడా చాలా బాగుంది. ఇదైతే పక్కనే ఇంకొక గుడి ఉందని చెప్పేసి మామూలుగా వెళ్ళాము. ఈ మార్గంలో వెళ్తే కేశాల్ని ఖండించిన వాళ్ళు ఇక్కడ స్నానం చేస్తారనమాట, ఈ గోదావరిలో. ఈ గోదావరి గట్టున అందరూ స్నానాలు చేస్తున్నారనమాట, స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు. బాగుంది. అంతే ఈరోజు బ్లాగ్. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్.